నా పేరు నాగమల్లేశ్వరి. మా గ్రామం మందడం గ్రామం అండి. అంటే అమరావతి రాజధాని గ్రామం అన్నమాట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి భూములు స్వీకరిస్తున్నప్పుడు ఇవ్వండి, నాకు ఇష్టమే, చిన్న రాష్ట్రంగా ఉండకూడదు, పెద్ద రాష్ట్రంగా ఉండాలి మనది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడే ఉంటాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, అధికారంలో ఎవరైనా వస్తే, అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ప్రభుత్వమే కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులే కానీ ఎవరైనా కానీ ఇంకా రాజధానికి ఇబ్బంది ఏమి ఉండదులే, ఎవరైనా దాన్ని పూర్తి చేస్తారనే ఉద్దేశంతో మేము నమ్మి ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు, నేను వస్తే ఇంకా రాజధాని ఇంకా గొప్పగా కడతాను అని చెప్పి వచ్చాడు. ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇవ్వగానే అధికారంలో రాగానే మాట మార్చి 3 రాజధానులు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి 3 రాజధానులను మొదలుపెట్టి ఇక విధ్వంసాన్ని సృష్టించాడు. అప్పటి ఆనాటి నుంచి మరి ప్రజావేదికని కూల్చేశాడండి. రావడంతోనే ఏదైనా ఒక శుభకార్యం చేసి ఏదైనా మంచి పనులు చేస్తారో కొబ్బరికాయ కొట్టి, అలాంటిది ఈ వైసీపీ ప్రభుత్వం మరి ప్రజావేదికని కూల్చేసి విధ్వంసాన్ని సృష్టించి మొదటిసారిగా దాంతోనే ప్రారంభించాడు ప్రభుత్వాన్ని కూడా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలాగే సాగుతానే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా. అలాగే మళ్ళీ అమరావతి అంతే నాశనం అయిపోయిందండి. అమరావతి కూడా ఏమీ చేయలేదు. అమరావతి ఉద్యమాలు జరుగుతుండే కూడా కేసులు బట్టి అనేక రకాలుగా మహిళల్ని కూడా చూడకుండా హింస పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతూ ఈ రోజు వరకు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు అవి జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరాన్ని కట్టి చూపిస్తాను అని చెప్పి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడు ఆ రోజునే. పోలవరాన్ని అసలు ఊసెత్తిన పాపానే లేదు, ఒక్క పని కూడా ఏమీ మరి మొదలుపెట్టి ప్రారంభించింది కూడా అక్కడే ఆగిపోయింది ఆ పోలవరం. అలాగే మరి నేను వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, 23 సీట్లు 25 పార్లమెంట్ ఎంపీ సీట్లు ఇస్తే చాలని చెప్పాడు. అలాగే ఇచ్చారు. ప్రత్యేక హోదాను మర్చిపోయాడు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఏ రకంగా అధికారంలోకి రావాలని చెప్పి అబద్ధాలు సృష్టించి అన్నీ కూడా ఈరోజు ఏది కూడా చేయకుండా సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని. అలాగే పూర్తి మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా నిషేధిస్తాను, అలా నిషేధించిన రోజే 2024 సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్కి వచ్చి మీ ముందు ఓట్లు అడుగుతాను అని చెప్పాడు. మరి సంపూర్ణ మద్యపాన నిషేధించలేదు. మద్యాన్ని ఇంకా పచ్చి మందు తయారు చేసి కల్తీ మందులను తయారు చేసి మరి ఆ మందుల్ని ఏరుల్లాగా ప్రవహించేట్టు చేసి తన భార్య పేరుతో ఒక బ్రాండ్లు సృష్టించి ఆ రకంగా కల్తీ మందులను జనంతో తాగిచ్చి మరి ఇవాళ ఎంతోమంది లక్షల మంది చనిపోయారండి ఆ పచ్చి మందు తాగి. అలాగే ఎన్నో రకాలుగా చెప్పుకుండా పోతే ఈ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. చెప్పుకుంది ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ తప్పితే ఏమీ చేయలేదు. ఎక్కడా కూడా ఒక తట్ట సిమెంట్ వేసి కట్టింది లేదు, ఒక రోడ్లు వేసింది లేదు. ఉన్న రోడ్లను కూడా అమరావతిలో గత ప్రభుత్వంలో వేసిన రోడ్లను కూడా తవ్వుకొని తీసుకుపోయిన పరిస్థితి ఆ వైసీపీ కార్యకర్తలే. అలాగే ఎక్కడా కూడా దళితులకి నేను మేనమావని, దళితులకి ఎన్నో రకాలుగా నేను తోడుగా ఉంటాను, నా అక్క చెల్లెళ్ళు అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆ దళితుల ప్రాణాలే తీసి ఆ దళితుల మీదే కేసులు బనాయించి, అలాగే ఎస్సీల మీద కూడా ఎస్సీ కేసులు పెట్టి చేతులకు సంఖ్యలు వేసి కోర్టులకు నడిపించిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వాన్ని. ఇలా ఎన్నో రకాలుగా చేశారండి. ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ రోజున మాకు కావాల్సింది ఒక్కటే, ఈరోజు మేము అడుగుతుంది కూడా, ఏ రోజైతే నువ్వు మాట చెప్పి అమరావతి ఇక్కడే ఉంటుంది నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పావు, అది నువ్వు నెరవేర్చలా, అది చేయలేదు, అది అబద్ధంగా మిగిలిపోయింది. అమరావతి ఇక్కడే ఉండాలండి, సమన్యాయం జరుగుద్ది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా, అందరికీ మధ్యలో ఉంది కాబట్టి మరి అన్ని కంపెనీలు వస్తాయి, అందరూ కూడా ఆంధ్ర ప్రజలు అందరూ కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, అందరికీ కూడా బాగుంటుందని అది ఒకటి కోరుకుంటున్నాము. ఇంకొకటి, మన ఉద్యోగ అవకాశాలు ఏమీ లేవు, యువతంతా చదువుకొని ఖాళీగా ఉంది, వాళ్ళందరికీ కూడా కంపెనీలు వస్తే ఉద్యోగాలు చేసుకుంటారు. అలాగే మరి మహిళల అందరూ కూడా కంపెనీలో పనులు కూలి పనులు ఏమైనా చేసుకుంటారు. అభివృద్ధి సృష్టించే నాయకుడు కావాలండి మాకు, విధ్వంసాన్ని సృష్టించే నాయకుడు, అబద్ధాలు చెప్పే నాయకుడు, మరి రంగుల వేసి ప్రభుత్వాన్ని నడిపే నాయకుడు, మరి అలాంటి నాయకులు మేము కోరుకోవట్లేదు ఆంధ్ర రాష్ట్రం. ఈరోజు భావితరాల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లే నాయకుడు మాకు కావాలి. పెమ్మసాని చంద్రశేఖర్ గారండి, ఆయన కష్టపడి చదువుకొని ముందుకు వచ్చి లక్షల కోట్లు సంపాదించాడు కష్టార్జితంతో. ఎన్ఆర్ఐ అక్కడికి వెళ్ళి అమెరికా వెళ్ళి మరి ఆ డబ్బును తీసుకొచ్చి ఈరోజు కంపెనీలు కట్టి ఈ గుంటూరు పార్లమెంట్లో 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు నేను కల్పిస్తాను అని చెప్పి మరి దానికి ఏదైనా అధికారం కావాలి కదండి, ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలి కాబట్టి ఇక్కడ ఎంపీగా చేశారు. ఆయన లక్ష్యమే ఒకటే, ఈ ఆంధ్రాలో ఏ ఒక్క యువకుడు కూడా మరి చదువుకొని ఉద్యోగం చేయలేదు, నాకు కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను, కుటుంబానికి నేను భారం అయిపోయాను అనే ఆలోచన ఏ ఒక్క యువకుల్లో చదువుకున్న వాళ్ళలో ఉండకూడదని చెప్పి ఆయన
కేవలం ఆ లక్ష్యంతోనే ఒక తొలి అడుగు ఆ పెమ్మసాని గారు వేశారండి. చాలా బాగా చేస్తారు, మంచి విజన్ ఉన్న లీడరు. మొదటిసారిగా కూడా ఈ ఏరియాకి వచ్చినా కూడా ఆయన ఒక లక్ష్యంతో వచ్చాడు, అది ఛేదిస్తారు. మాకు కూడా పెమ్మసాని గారి మీద బాగా నమ్మకం ఉంది. గతంలో గల్లా జయదేవ్ గారు చేశారు, మళ్ళీ ఈయన కూడా బాగా చేస్తారని నమ్మకంతో కూడా మేము ఆయన సపోర్ట్గా ఈరోజు నిలబడుతున్నాము. మేము కూడా ఈ ఊరూరు తిరిగి ఇంటింటికి కూడా ప్రతి గడపని ప్రతి తలుపు తట్టి మీరు అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ను ముందు నడిపించి విజన్ ఉన్న లీడర్ని ఎన్నుకోండి, ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించి ఓటు వేయాలి. మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు 100 సార్లు ఆలోచించి కొనుక్కుంటాం. 5 సంవత్సరాలు మనం పరిపాలన చేసి ప్రభుత్వాన్ని ఒక్కసారి ఓటు తప్పటడుగు పడింది అంటే మనం అనుభవించాల్సిందే. ఈ 5 సంవత్సరాల నుంచి అనుభవించాము, ఇక వద్దు ఈ ప్రభుత్వం. మనకి ముందు భావితరాల భవిష్యత్తు కోసం మనల్ని ముందుకు నడిపించే నాయకుడు మనం తీసుకొచ్చుకోవాలి. మరి మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే ఎంతో నష్టపోయి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. మరి ప్రతి రాష్ట్రం వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు, ఆంధ్ర వాళ్ళు తెలివైన వాళ్ళు ఇలాగా నెత్తి మీద పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళు నాశనం అయిపోయారని. అలా మళ్ళీ జరగకూడదు. ప్రతి రాష్ట్రంలో కూడా ఆంధ్రాకి వచ్చి బతకాలి, ఆంధ్ర వెళ్తే మనకి భవిష్యత్తు ఉంటుంది అనుకునేటట్టుగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే నాయకుడి కోసం మేము ఎదురు చూస్తున్నామండి. ఆ నాయకుడిని మేము గెలిపించుకుంటాము. ఆ నాయకుడికి ఓట్లు వేస్తానికి అందరూ సిద్ధంగా ఉన్నారు, రెడీగా కూడా ఉన్నారండి. జై అమరావతి.